ఒక్కొక్కసారి నిశ్శబ్దం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. తప్పు చేసిన పాకిస్తాన్కి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత టెన్షన్లో పాకిస్తాన్ ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందేమో అన్న భయంతో ఇప్పుడు పాకిస్తాన్ వణికిపోతోంది. భారత డ్రోన్ దాడులు చేయొచ్చంటూ పాక్ అంచనాలు వేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి మొబైల్ నెట్వర్క్లన్నీ బంద్ చేసింది. ఫోన్లు వాడొద్దంటూ పాక్ జవాన్లకు ఆదేశాలు అందాయి. నియంత్రణ రేఖ దగ్గర మ్యాపింగ్ చేసింది పాకిస్తాన్. పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. దాడులకు పాకిస్తాన్ మానసికంగా సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. అందుకే పాకిస్తాన్ బోర్డర్ వైపు ఆర్మీ సంచారం పెరిగింది. మనం ఏం చేస్తామన్న భయంతో పాక్ ఆర్మీ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఎల్ఓసి వైపు వెళుతున్న శత్రు దేశ వాహనాల్ని మనం చూడొచ్చు. రోడ్లపైన కనిపిస్తోన్న యుద్ధ ట్యాంకులను కూడా గమనించవచ్చు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపీకృష్ణ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, యుద్ధ వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు ఎల్ఓసి దగ్గర, పిఓకే దగ్గర అన్ని చోట్ల అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. భారత్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతోంది? పాకిస్తాన్ నుంచి ఎట్లాంటి రిటాలియేషన్ కనిపిస్తోంది? పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత త్రివిధ దళాలు తీసుకోబోయే చర్య గురించి పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతోంది. రెండు దేశాల సరిహద్దుల వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశాయి ఇరు దేశాల సైన్యాలు కూడా. అయితే భారత ప్రభుత్వం అలాగే భారత ఆర్మీ తీసుకునే చర్యలకు సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మొబైల్ సిగ్నలింగ్ నెట్వర్క్ని మొత్తాన్ని కూడా డ్రోన్స్ ద్వారా అటాక్ చేయొచ్చన్న ఉద్దేశంలో భాగంగానే ఇప్పటికే వారి యొక్క ఇటు వాయుసేన విమానాల్ని సరిహద్దుల వద్ద మోహరించారు. అలాగే అదనపు బలగాల్ని సరిహద్దుల వద్దకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి అదనంగా భారత ఆర్మీ ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం దేశ రక్షణలో అన్న ఒక వీడియో వైరల్ అవుతోంది. సో ఎటువంటి రిటాలియేషన్ భారత ఆర్మీ చేయబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే దౌత్యపరమైన వారిని భారత్ కొనసాగిస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ను దోషిగా నిలబెట్టడం సహా వీసాలు రద్దు చేయడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా అనేక దౌత్యపరమైన ఆంక్షల్ని పాకిస్తాన్పై విధిస్తూ ఒక రకంగా డిప్లొమాటిక్ వార్ని భారత్ కొనసాగిస్తున్న తరుణంలో ఇప్పుడు ముఖ్యంగా పాకిస్తాన్ ఈ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరసిస్తూ ఇటు కవింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దుల్లో ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి ఉల్లంఘిస్తూ భారత్ పోస్టులపైన కాల్పులకు తెగబడుతున్నారు. వాటిని తిప్పుకొడుతున్న పరిస్థితి కూడా ఉంది భారత సైన్యం. ఇప్పటికే భారత త్రివిధ దళాలు కూడా ముఖ్యంగా పక్క ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ అక్కడ జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో భద్రతను పర్యవేక్షించారు. అదనపు బలగాల్ని అలాగే అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలని చెప్పి అక్కడ ఆర్మీని సన్నద్ధం చేశారు. మరోపక్క ఇటు నావల్ ఫోర్సెస్ ఐఎన్ఎస్ సూరత్ నుంచి ఇటు మిసైల్ టెస్టులను కూడా చేయడం జరిగింది ఇటీవల. అలాగే వాయుసేన కూడా మిగ్ మిరాజ్ అలాగే సుకోయ్ విమానాలతో యుద్ధ విన్యాసాలను కూడా చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది భారత్? ఇప్పటికే సింధు జలాల అంశం పైన ముఖ్యంగా పాకిస్తాన్ తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ సింధు జలాలు నిలిపేస్తే సింధు జలాల్లో ఇటు భారతీయుల రక్తం పారుతుంది అని చెప్పి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన పరిస్థితి బుట్టో. సో దాన్ని కూడా భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, వాళ్ళ ప్రకటనలు వీటన్నిటినీ కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ సరిహద్దుల్లో విమానాలు మోహరించడం, యుద్ధ విమానాలు మోహరించడం కానీ వారు తీసుకుంటున్న చర్యలను కూడా అంతర్జాతీయ సమాజం కూడా గుర్తిస్తుంది. ఇటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఇటు ఈ ఉగ్రదాడిని ఖండించిన పరిస్థితి. అనేక దేశాధ్యక్షులు, ప్రధానులు కూడా ఇటు భారత ప్రధానితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. సో ఖచ్చితంగా ఒక సైలెంట్ వార్ అనేది భారత్ డిక్లేర్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అది ఎప్పుడు ఎటువంటి రీతిలో ఈ సైనిక పరమైన చర్య ఉండబోతుందన్నది ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ దేశ రక్షణ విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాం, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని మాత్రం భారత ఆర్మీ స్పష్టం చేస్తోంది. రైట్ గోపీకృష్ణ. సో ఎప్పుడు ఏ రీతిన ఎలా ఉంటుందో అన్నదే క్వశ్చన్, కానీ జవాబు అయితే మాత్రం ధీటుగా ఇవ్వడానికి భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.